ఎక్కడా హోటల్ లేవు, బాగా ఆకలేస్తుంది, ఎండ కూడా దంచేస్తుంది. అబ్బా మన చెల్లెల ఇంటికన్నా పోదాం. ఏమన్నా అనుకుంటారా? పోదాం ఒకసారి. చెల్లెమ్మా. అన్నయ్య ఇదేం రావడమా? కూర్చో. ఇంట్లో అందరూ బాగున్నారన్నయ్య? బాగున్నారమ్మా. బామ్మద్ది ఎక్కడున్నాడు? ఈ రోజు ఇంట్లోనే ఉన్నాడన్నయ్య. మేము బయటికి పోవాలని డ్యూటీకి లీవ్ పెట్టుకున్నాడా. అవునా, సరే సరేలమ్మా. బయట వెళ్తున్నారా? అటు పోతా ఉండి పలకరించేసి పోదామని వచ్చిన. సరే నేను వస్తానా? ఒక్క నిమిషం ఆగన్నయ్య, వెళ్తువా? ఇదిగో ఎప్పుడు తిన్నావో ఏమో, కొద్దిగా అన్నం తినేసిపో అన్నయ్య. ఇప్పుడు ఎందుకమ్మా? రే తినరా. ఎందుకు అట్లా నసుకుతున్నావు? తినన్నయ్యా, ఇది నీ ఇల్లే కదా, నీ ఇల్లే అనుకో. నేదో పలకరించేసి పోదామని వచ్చినానమ్మా. రే నువ్వు నన్ను చెల్లిలాగా పెంచలేదు, నీకు అమ్మలాగా పెంచావు. నువ్వు తిన్నావో లేదో నీ మొహం చూస్తేనే తెలిసిపోతాది ఈ అమ్మకి. బావా, మీ చెల్లిని అమ్మలాగా పెంచుకున్నావు, ఆ తల్లిని మాకిచ్చావు. మమ్మల్ని కూడా బిడ్డల్లాగా చూసుకుంటా ఉంది ఆ దేవత. ఏందన్నయ్య అట చూస్తున్నావు? ముందు అన్నం తిను. నువ్వేం మొహమాటం పడబాకు బావా, మొత్తం మన ఫ్యామిలీయే. ఇంద బావా, తాగు తాగు తాగు, నీళ్ళు నీళ్ళు. నువ్వు కూర్చో అన్నయ్య, నువ్వు కూర్చోని దీంతోనే కడుక్కో. కడుగురా దీంతో. తుడుచుకో బావా. చాలా సంతోషం అమ్మా. పక్కూరే కదా బావా, 2 రోజులకు ఒకసారి అన్న వస్తా పోతా ఉండండి. నువ్వేం మొహమాటాలు పెట్టుకోబాకు బావా, ఇది నీ ఇల్లే. నీ ఇంటి తల్లిని నా ఇంటి దేవతగా పంపించినావు. మేము ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాం బావా. చాలా సంతోషం బామ్మర్ది. నాకు అర్థమవుతోంది మా చెల్లి ఇక్కడ ఎంత సంతోషంగా ఉంటుందో అని. చాలా హ్యాపీ. వస్తానమ్మా. జాగ్రత్త అన్నయ్య. జాగ్రత్త బావా. అలాగే అమ్మా.